జడ్చల్ల మండలము నెక్కొండ గ్రామంలో ఏదైతే వాగు కూలిపోయి ఉందో ఆ ప్రాంతంలో నిలబడ్డామన్నా. నిజంగా ఇక్కడ రైతులు చెప్తున్న సమస్యలు ఆలోచన చేస్తూ ఉంటే జడ్చల్ల ఎమ్మెల్యే ఉన్నాడా లేదా ఇంకెక్కడన్నా షికారుకు పోయిండా లేదా ఇంకెక్కడన్నా టూర్ పోయిండా అన్నట్టు మాకు అనిపిస్తుంది. ఒక సమస్య రైతు కన్నీరు పెడుతుందంటే ఆ కన్నీరుని తుడిచే బాధ్యత మన అందరి మీద ఉంటుంది. కానీ ఈరోజు ఎవరు చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితిలో ఈరోజు నెక్కొండ రైతులు నిలబడ్డారు. ఎవరు వచ్చినా కూడా వాళ్ళ బాధ చెప్పుకొని వాళ్ళ ఆ పూటకి సంతోషిస్తారు తప్ప వాళ్ళ కష్టాన్ని మాత్రం పరిష్కరించే వ్యవస్థ మాత్రం ఇక్కడ లేకపోవడం చాలా బాధాకరం. అన్న ఎమ్మెల్యే గారు, మీరు దయచేసి ఈ కాగితాల మీద లెక్కలు చూపించకుండా నెక్కొండలో జరుగుతున్న ఈ ఏదైతే వాగు కొట్టుకుపోయిందో దాదాపు 300 ఎకరాల పొలాలు పండించాల్సిన రైతులు కూడా ఈరోజు 50 ఎకరాల లోపల పొలాలు పండించడము చాలా బాధాకరమైన విషయం అని కూడా ఈ వీడియో ద్వారా నేను తెలియజేస్తున్నా. నెక్కొండ గ్రామ ప్రజల తరఫున ఖచ్చితంగా ఎంఆర్ఓ గారిని కూడా ఈ వేదిక నుంచి నిలదీస్తున్నా. సార్, మీరు వెంటనే ఈ నెక్కొండలో జరుగుతున్న ఈ ఉసుక దోపిడీ పైన కూడా మాట్లాడాలి. దాంతోపాటు ఈ నెక్కొండ బ్రిడ్జ్ పైన కూడా అధికారులు ఆ రోజు ఆర్డర్స్ ఇచ్చిరని కూడా చెప్తున్నారు. ఎమ్మెల్యే గారు కూడా దీని మీద వ్యవస్థ కూడా ఏర్పడ్డదని కూడా చెప్పారు. ఇక్కడ బర్రెలు అవన్నీ చనిపోతున్నా కూడా ఇక్కడ బ్రిడ్జ్ లేకపోవడం వల్ల కూడా సమస్య పెద్దగా అవుతుంది. ఈ వాగు పరిష్కారం కూడా దయచేసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు వెంటనే స్పందించి ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఏఈ గారైనా డిఈ గారైనా దీనిపైన మీరు స్పందించకపోతే మాత్రం ఈ వారం రోజుల్లో ఖచ్చితంగా మీ ఆఫీసులు ముట్టడి చేస్తామని కూడా ఈరోజు నెక్కొండ ప్రజల తరఫున నేను ఖచ్చితంగా మీకు హెచ్చరిస్తున్నాను. ఈ రోజు నుంచి 2 వారాలు మీకు సమయం ఇస్తున్నాము. నెక్కొండ ప్రజల తరఫున ఎంఆర్ఓ గారు వచ్చే వారం లోపు దీని మీద ఎమ్మెల్యే గారికి మీరు నివేదిక ఇవ్వకపోతే ఫస్ట్ మీ ఎంఆర్ఓ ఆఫీస్ ముట్టడిస్తామని ఈడికెళ్ళి హెచ్చరిస్తున్నాము. మళ్ళీ రెండో అధికారి ఏదైతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉందో నాణ్యత లేని కన్స్ట్రక్షన్ చేయడం వల్లనే సీకులు కూడా లేకుండా ఇక్కడ బ్రిడ్జ్ ఇది చెక్ డ్యామ్ నిర్మించడం వల్లనే ఈరోజు ఈ నష్టం జరిగిందని ఇక్కడ రైతులు కూడా స్పష్టంగా చెప్తున్నారు. దీని మీద నాణ్యత లేకుండా ఈ వివరాలు చేసిన ఆయన కాంట్రాక్టర్ పైన కూడా చర్యలు తీసుకోవాలని మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాము. 2 వారాల్లో నెక్కొండ చెక్ డ్యామ్ సమస్య పరిష్కరించకపోతే మాత్రం పెద్ద ఎత్తున నెక్కొండ నుంచి ఉద్యమం లేస్తుందని కూడా మరొకసారి అధికారులను హెచ్చరిస్తూ, గౌరవనీయులు ఎమ్మెల్యే గారు, మీ అందరిపైన మాకు గౌరవం ఉంది. మీరు దయచేసి నెక్కొండ సమస్య పరిష్కారం ఈ ఎండాకాలంలోనే ఇక్కడ బ్రిడ్జ్ నిర్మించి శాశ్వత పరిష్కారం రైతులకు చేయాలని నేను డిమాండ్ చేస్తున్నా. లేని పక్షంలో ఇక్కడ మళ్ళీ వాగొస్తే మాత్రం పక్కలున్న దాదాపు 50 నుంచి 60 ఎకరాల పొలాలు మునిగిపోయే ప్రమాదం ఉంది. వాళ్ళు ఈరోజు రోడ్డున పడే ప్రమాదం ఉంది. మీరు దయచేసి స్పందించి నెక్కొండ ప్రజల సమస్య పరిష్కారం చేయాలని ఎమ్మెల్యే గారికి నేను సూటిగా డిమాండ్ చేయడం జరుగుతుంది. మరొకసారి నెక్కొండ గ్రామ రైతుల తరఫున మీకు విన్నవించుకుంటున్నా, అయ్యా వీళ్ళ సమస్య పరిష్కరించండి. వీళ్ళ సమస్య పరిష్కరించకపోతే మాత్రం ఉద్యమం తప్పదని మరొకసారి హెచ్చరిస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్.